ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీతో ఒక విషయం చెప్పాలి. ఎంతో పుణ్యం చేసుకున్నావు, నీ బాబా కరుణ చూపు నీ మీద పడింది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి రాసి పెట్టుకో అమ్మా, ఈ సందేశం ద్వారా నీ ఎన్నో కోరికలు తీరటమే కాకుండా నీ మనసు అలజడి తగ్గి నీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా నీ జీవితమే ఒక కొత్త మలుపు తిరగబోతుందమ్మా. ముఖ్యంగా నీకు శుక్రవారం రాత్రిలోగా నీకు ఒక శుభవార్త కూడా వస్తుంది. ఆ శుభవార్త నువ్వు వినడం అనేది జరిగి నీ కోరిక అనేది తీరడానికి ఒక మూల కారణం కూడా ఆ యొక్క శుభవార్తలో ఉంటుంది. తల్లి, ఈ బాబా వాక్కు నువ్వు ఎంతగానో నమ్ముతావు కదా, అయితే ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఆఖరి వరకు విను. నీకు రాబోయే ఆ శుభవార్త ఏంటి, నువ్వు ఏం చేసుకోవాలి, ఎలా నువ్వు అనుసరించాలి అన్నీ కూడా వివరంగా ఈ సాయి వాక్కులో విను తల్లి. నీకు జీవితం మీద ఒక అవగాహన అనేది రావాలమ్మా. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ నీకు కొన్ని అదృష్టాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కోరి కోరి కొన్ని ఆశలు అనేవి నువ్వు పెంచుకో, కానీ ఆ ఆశలు నెరవేరకుండా నీ యొక్క ఆశలు తీరకుండా బాధపడుతూ ఉంటావు కదా. కానీ రానున్న శుక్రవారంలోగా నీ యొక్క కోరిక అనేది తీరటమే కాకుండా నీ మనసు ఆనందంగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ సాయి ఆశీర్వాదం వల్ల. అందుకే ఇంతలా వివరిస్తున్నాను నీకు. ఇక నువ్వు ఏం చేయాలో చెప్పడానికి ముందు నువ్వు ఎలాంటి మనస్తత్వం కల సాయి బిడ్డవో నీకు తెలియపరుస్తాను. తల్లి, నువ్వు చాలా నిక్కచ్చిగా ఉంటావు, చాలా నిజాయితీగా ఉంటావు. స్వార్థం లేకుండా ఏది ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఒక నిశ్చలమైన మనస్తత్వం కలవానివి. నువ్వు ఎప్పుడూ కూడా ఒక నిజాన్ని మాత్రమే చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు. కానీ ఇప్పటి వరకు నువ్వు నిజాన్ని మాత్రమే చెబుతున్నా నీకు కొన్ని అడ్డంకులు, కొన్ని అవరోధాలు కూడా వచ్చాయి. చాలా అవమానాలు కూడా నువ్వు ఎదుర్కొన్నావు. కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకెళ్ళే ఒక మనస్తత్వంలో మొట్టమొదటిగా నువ్వే ఉంటావని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క ఆటంకాల వల్ల నీ మనసు చాలా కృంగిపోతూ దిగులుగా ఉంటుంది. ముందుకే వెళ్దామా లేదా ఒక అడుగు ముందుకు వేద్దామా లేదా అని కూడా నువ్వు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఒక ప్రత్యేకమైన మనస్తత్వం గల, నిజాయితీ గల ఒక సాయి బిడ్డవని చెప్పుకోవచ్చు. తల్లి, నీ యొక్క నిజాయితీ వల్ల చాలా అవకాశాలు కూడా నువ్వు కోల్పోతూ ఉన్నావమ్మా. ఇక నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఇది ఈ సాయి రానున్న శుక్రవారంలోగా తీరుతుంది అని చెప్పాను కదా. కానీ కొంతమంది నీ ఎదుగుదల చూసి ఓర్వలేక నీపై దృష్టి పెట్టారు. నీపై ఓర్వలేనితనాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏమిటి, ఇంత సాధిస్తుందా, ఈ పని చేయగలుగుతుందా, ఇంత చేసి ముందుకు వెళ్ళగలుగుతుందా అని చెప్పి నిన్ను చూసి వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. నువ్వు మాట్లాడే నిక్కచ్చి మాటలు వాళ్ళ మనసుని ఎంతగానో బాధ పెడుతున్నాయి. నీలా ఉండలేకపోవడం వాళ్ళ పొరపాటు లేదా వాళ్ళ గ్రహపాటు అనుకోవచ్చు. కానీ నీలా ఉండడం గొప్పవరం అని చెప్పి వారికి కూడా తెలుసమ్మా. నీలా ఉండలేకపోయినందుకు నీపై దృష్టి పెట్టి నీ ఇంట్లో ఒక నెగటివ్ ఎనర్జీ అనేది వారి చూపు అనేది పడిపోయింది. తల్లి, వారు నీ యొక్క ఎదుగుదల ఆగాలని నువ్వు ఎదుగుతుంటే చూడలేక ఓర్వలేకపోతున్నారు. వాళ్ళు శత్రువులని చెప్పలేము, మిత్రులని చెప్పలేము. కానీ నువ్వు ఎదుగుతుంటే మాత్రం వారికి చాలా కష్టంగానే ఉంది. నువ్వు కష్టపడితే వారికి ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ వారి మనస్తత్వం నీకు అర్థమైనా కూడా వారిని లెక్క చేయకుండా ముందుకెళ్ళు. ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది. అంతకు పైన ఈ సాయి ఆశీర్వాదం ఉంది. ఇక నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, నీ కోరికలు తీరాలన్నా నన్ను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటావు కదా. బాబా, నా కోరిక తీర్చు, నా ఇంట్లో శుభకార్యాలు జరిగేలా చెయ్యి, నాకు ధనం నిలిచేలా చెయ్యి అని అన్నీ కూడా నీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. ఇక రానున్న రోజుల్లో నీకు అంతా శుభమయంగా ఉంటుంది అని చెబుతున్నాను. నీ అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది, నీ కోరికలు తీరే దారి దొరుకుతుంది.
నీ కష్టాలు తీరే సమయం వచ్చేసింది. ఇక్కడ నీ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండి నీ బాబా కరుణ చూపు నీపై పడిందమ్మా. నీ జీవితంలో ఎప్పటికీ అవమానాలతో నిండిపోతుంది అని నువ్వు ఆలోచిస్తున్న నీ జీవితం ఇక ఆనందాలతో, అంతేకాకుండా గౌరవ మర్యాదలతో ఖచ్చితంగా నిండబోతుంది. నీ ఇంట్లో చాలా శుభకార్యాలు జరగబోతున్నాయి. అదృష్ట దేవత స్వయంగా నీ తలుపు తట్టబోతుంది. గతంలో నువ్వు చేసిన కొన్ని తప్పుల వల్ల లేదా మిత్రుల చెడు దృష్టి వల్ల నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారి ఉండొచ్చు. కానీ ఇకపై ఆ బంధనాలన్నీ తెగిపోయాయి. నీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎంతో కష్టపడుతున్నాను, అయినా నాకు రావలసిన గుర్తింపు రావడం లేదేంటి అని నీ మనసులో ఆవేదన ఉంటే ఇక్కడ ఈ బాబాతో పంచుకో. నిజమే బాబా, నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా గ్రహించావు అని ఖచ్చితంగా నీకు అనిపిస్తే ఇక్కడ నాకు చెప్పు తల్లి. అవును బాబా అని. అయితే నువ్వు ఇంకా బాధపడవలసిన పనేమీ లేదమ్మా. నా ఆశీర్వాదం నీకు దక్కింది కాబట్టి ఇక రానున్న రోజులన్నీ నీకు శుభమయంగా ఉంటాయి. నీ ఆవేదనకు ముగింపు పలికే రోజు రానున్న శుక్రవారం అనేది నీకు ఒక మంచి జీవితంలో ఒక శుభవార్త అనేది అందుతుంది. నీ జీవితంలో పరిస్థితులు కూడా మారుతాయి తల్లి. నీ శత్రువులు నీ ముందుకు వచ్చి తల వంచే రోజు అతి దగ్గరలో కూడా ఉంది. రాబోయే రోజుల్లో నీ ఆర్థిక వృద్ధి ఎలా ఉండబోతుందో తెలుసా? నీ శత్రువుల నుండి నీకు రక్షణ ఎలా లభిస్తుందో, నువ్వు చేయాల్సిన ఆ ఒక్క చిన్న పని పరిహారం ఏంటి అని కూడా నీ బాబా చెబుతాను. జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు చాలా చిన్నగా ఆలోచిస్తావు. స్వామి, నాకు ఒక 500 లాభం వస్తే చాలు అని, లేదా ఒక 5,000 లాభం వస్తే చాలు అని నువ్వు ఒకటి అడిగితేనే భగవంతుడు 10 ఇచ్చే సమయం ఆసన్నమైపోయింది. నువ్వు 500 అడిగితే 5 లక్షల లాభం అయ్యేలా శక్తి నీకు ఖచ్చితంగా దక్కే రోజు వచ్చింది. ఎందుకంటే నీ మంచి మనసుకి నీ బాబా నీకు పరిపూర్ణ కరుణా కటాక్షాలు అందించాను. నీ మీద నా కరుణ చూపు పడింది అని చెప్పాను కదా. నీ జీవితం ఇక పాతలా ఉండదు తల్లి. నువ్వు ఊహించని ఎత్తులో ఉంటావు తల్లి. మంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక రానున్న రోజుల్లో నీకు అన్నీ కూడా అదృష్టపు రోజులే. ఏ రూపంలో అయినా నేను నీ ఇంట్లో అడుగు పెడతాను. ఒక చిన్న పాప రూపంలోనో, ఒక చిన్న బాబు రూపంలోనో, ఎవరో ఒక బాబా రూపంలోనో, ఎవరో ఒక ముసలాయన రూపంలోనో, ఏదో ఒక రూపంలో నీ ఇంట్లో అడుగు పెడతాను. నీకు ఖచ్చితంగా ఈ సాయి అనుగ్రహం కలిగింది అని నువ్వు ఊహించేలా చేస్తాను. నీ మనసుకు తెలిసేలా చేస్తానమ్మా. ఒక్కసారి ప్రకృతి రూపంలో ఏదైతే జీవి ఉంటుందో ఒక జీవికి ఆహారం పెట్టు. ఆ జీవిలో ఖచ్చితంగా నన్ను చూసుకో. ఎందుకంటే నోరు లేని మూగజీవుల్లో దైవం అనేది పరిపూర్ణంగా నిండి ఉంటుంది అని చెప్పాను కదా. ఇక నేను చెప్పిన శ్రద్ధా సబూరి అనేది పాటించి నీ జీవితంలో ముందుకు అడుగువేయి. ఖచ్చితంగా నీ జీవితం చాలా బాగుంటుంది. నువ్వు ఏ పన్నైతే ప్రారంభిస్తున్నావో అందులో లోటుపాట్లన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళు. నీకు ఇక రానున్న రోజుల్లో విజయం అనేది అందుతుందని గట్టిగా తలుచుకో తల్లి. నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితంలో అదే జరుగుతుంది అని మాత్రం తెలుసుకో. ఎందువల్ల అంటే నీ ఆలోచన శక్తి అంత బలమైనది. నువ్వు చాలా అనుకూలంగా ఆలోచిస్తే నీ జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. అలా కాకుండా జరగదేమో రాదేమో అని ఇలా ప్రతికూలత అనేది నీ మనసులో ప్రారంభమైతే జీవితాంతం కూడా ప్రతికూలంగానే ఉంటుంది. నువ్వు ఏది కూడా జరగదు అనుకుంటే అది జరగకుండా పోతుంది. అందువల్ల అనుకూల ఆలోచనలు, అనుకూల శక్తి అనేది నువ్వు ఆవహించుకో. తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే నీ సంకల్ప బలం అనేది చాలా గొప్పది. అలాగే ఆ సంకల్ప బలం ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివన్నీ కూడా చాలా చిన్నవేనమ్మా. అదే బలంతో ముందుకెళ్ళు. నీ సాయి తండ్రి తోడుగా ఉన్నాను కదా. విజయం ఆలస్యమైనా బాధపడకు. చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ అవి మనకు దొరికినప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ కాలమే గడిచే కొద్దీ మనకు అర్థమవుతుంది. కాబట్టి కాలానికి ఉన్న శక్తి చాలా గొప్పదని తెలుసుకో. నీలో ఉన్న ఆ యొక్క అతి మంచితనం అనేది ఓర్పు సహనంతో కూడిన నీకు అంతా మంచే చేకూరుస్తుంది. బ్రతికేది ఏముంది బిడ్డ, ఎలాగైనా బ్రతకవచ్చు. కానీ నిజాయితీగా అలాగే ధర్మంగా న్యాయంగా బ్రతికేది చాలా కష్టం.
కానీ ఈ సాయి బిడ్డవైన నీకు మాత్రం చాలా సులభం. నిజాయితీని నమ్ముకున్న నీకు భగవంతుని ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సాయి ఆశీర్వాదం కూడా నీకు పరిపూర్ణంగా లభిస్తుంది. నీ బాబా అండ నీకు ఉండగా భయమెందుకు చెప్పు. అతి త్వరలో నీ కోరిక తీరి నీ మనసు ఆనందపడే ఒక కాలం వచ్చేసింది. ఇక నిశ్చింతగా నిద్రపోమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.